ఎలక్టోరల్ బాండ్లు తీసుకొచ్చి పెడుతుండు మా నరసన్న పక్కన. ఇలా కొన్ని కంపెనీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఎలక్టోరల్ కోల్స్ ఇచ్చిర్రు 10 కోట్ల రూపాయలు అని అన్న రాసిస్తున్నాడు. ఎలక్టోరల్ రోల్స్ ఏంది, దాని సంగతి ఏంది అనేది ఇప్పుడు నేను మాట్లాడాను. టుడే ఇట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. కానీ ఇలా ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి అరవిందో కంపెనీ కానీ, అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఇంకో 3-4 కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లు ఈ పహానీలలో ఎంట్రీ చేస్తుర్రన్న. వీళ్ళందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి కొనసాగుతూ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. నేను రాసిన పేర్లు, నేను చెప్పిన పేర్లు మీడియా ముందు నిత్యానంద రెడ్డి గారు మీరు బాధపడొద్దు, ఇది నా రిపోర్ట్ కాదు. దిస్ ఈజ్ ద రిపోర్ట్ గివెన్ బై ద జాయింట్ కలెక్టర్. సీసీఎల్ఏకి పంపించిన రిపోర్ట్లో మీ అందరి పేర్లు రాసింది, మీరందరూ దరఖాస్తులు పెట్టిందని రాసింది. అందుకనే మీరు పేర్లన్నీ కూడా బయటికి చదవాల్సి వచ్చింది. ఈ బ్రీఫ్ నోట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ గ్యాప్ ఏరియా ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ఏరియాని అదొకటే సూట్ ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి. 85 ఎకరాల బిలాదాకల భూమి ఎంత దూరం ఉంది ఇది కోకాపేటకి? కేసీఆర్ అమ్మిన 100 కోట్ల రూపాయలకు ఎకరం భూమికి మా అంటే 3 కిలోమీటర్ల దూరం ఉంది. ఇది మ్యాక్సిమం అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన 100 ఎకరాలు అమ్మితే 100 కోట్లు ఇంటూ 100 ఎకరాలు. ఆయనకు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయో రాలేదో, రిజిస్ట్రేషన్ అయిందో నాకు తెలియదు. కానీ ఇలా ఈ 85 ఎకరాలు మరి ఎవరు ఏం తీసుకున్నారు, ఎవరు ఏం పంచుకున్నారు, పోలీసులకు ఏం పోయింది నాకు తెలియదు. కానీ అమాయకులైనటువంటి గిరిజనుల మీద 17 కేసులు నమోదు చేసి హైకోర్టు అక్కడ పని ఆపండి అని చెప్పిన తర్వాత, వాళ్ళని డిస్పోజిషన్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా 85 ఎకరాల భూమి, దాదాపు 1200 కోట్ల భూమి ఈ రాష్ట్ర క్యాబినెట్లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 నాకు తెలియదు, ఆ నెంబర్లు ఏడేసిరో నాకు తెలియదు. కానీ ఆడ వాళ్ళ వెనకాల జాకెట్ల మీద వేస్తే సచిన్ టెండూల్కర్ లేక 9, 10 అని నాకు కూడా తెలుస్తుండే. కానీ ఒక మంత్రి బాధ్యత దగ్గరుండి చెప్పి చేపిస్తున్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి ఒకసారి వినుండ్రి మా ప్రెస్ మీట్. మా ఇంటెలిజెన్స్ మిత్రుల్ని ముఖ్యమంత్రి గారికి పంపమని చెప్పుండ్రి. అయ్యా డీజీపీ గారు కోర్టు పని జరగొద్దని చెప్పిన తర్వాత మీ మెదక్ జిల్లా పోలీసులు, వాళ్ళకి వేరే రూల్ ఉంటుందేమో నాకు తెలియదు. మరి మీరు నిజంగా ఈ భూములలో మీ పోలీసులు పని ఆపకపోతే దీన్ని ఇంకో లగచర్లాగా మీరు మార్చమని కోరుకుంటే వీఆర్ రెడీ టు డూ ఇట్. రఘునందన్ రావు మిగతా వాళ్ళలాగా అది చెప్పిన తర్వాతనే చేస్తాడు కాబట్టి చెప్పుదామని వచ్చినాం. ఎలిమెల్లో చెప్తే ఇనొత్తదో ఇనరాదని భాగ్యనగరానికి వచ్చినాం. మీ ఆఫీస్కి 100 గజాల దూరంలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం. అయ్యా సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ గారు, మీరు ఇచ్చినటువంటి అక్రమ ప్రొసీడింగ్స్, మీరు ఎవరెవరి పేరు మీదనైతే పట్టా ఇవ్వమని ప్రొసీడింగ్ ఇచ్చిరో వాటిని అన్నింటినీ బేషరతుగా రద్దు చేయాలి. 85 ఎకరాల బిలాదాకల భూమి కబ్జాలున్న గిరిజనులకు ఇవ్వాలి. లేదు కాదు కూడదు, ఇట్లే ప్రైవేట్ వ్యక్తులకి బౌన్సర్లను పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మీరు కబ్జాలు ఇప్పిస్తామంటే ఏం దాకానైనా కొట్లాడుతుంది తెలంగాణ సమాజం తప్ప ఆగదని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హెచ్చరిక ఎట్లా చేస్తావు రఘునందన్? కేసు అవుతుంది కదా భయపట్టిస్తే. మాకు తెలుసు లగచర్లలో మీరు కేసులు పెడితే ఏమైనాయో, రేపు మీకు ఏమవుతుందో కూడా తెలుసు. అందుకని గిరిజనుల పొట్ట కొట్టకుండ్రి. 3 దశాబ్దాలుగా 3 తరాలుగా ఆ కుటుంబం కోట్ల చుట్టూ తిరుగుతూ అమాయకులు తెలివైన వాళ్ళు అయినప్పటికీ కూడా వకీల్ ఖర్చులను భరిస్తూ ఇంత చేసుకుంటూ వచ్చారు. వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేస్తుండని మైపాల్ గౌడ్ గారిని అండర్ గ్రౌండ్లో ఉంటే నేను ఇప్పుడు దోలుకొచ్చిన మీడియా ముందుకి. గేట్ బయట ఉన్న పోలీసు వాళ్ళు చూడూరు ఉన్నారు, మైపాల్ గౌడ్ ఈయన పట్టుకపోయే ధైర్యం ఉంటే రాండి, నేనున్నా, ఎట్లా పట్టుకపోతారో చూస్తాం. కాబట్టి రేపు ఉదయం 12 గంటలు 11 నుంచి 12 గంటల మధ్యలో మా రాష్ట్ర మీడియా మిత్రులందరూ కూడా నేను సవినయంగా చేసే అప్పీల్, హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తాం, డీజీపీ గారికి ఇచ్చిన కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీస్ మీకు కాపీలు ఇస్తాం. ఇప్పుడు ఈ 2 చూసిన తర్వాత మా గిరిజన బిడ్డల డిమాండ్లో న్యాయం ఉందనుకుంటే, పోలీసులు చేస్తుంది అన్యాయమని మేము తీసుకొచ్చినటువంటి ఈ డ్రోన్ కెమెరా ఫోటోల్ని మీరు నమ్మితే దయించి రేపు ఉదయం 11 గంటలకు రండి. మీతో పాటు నేను, నాతో పాటు అక్కడ ఉండేటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు దున్నుకున్నటువంటి భూముల్ని చూపిస్తారు. దాదాపు 1200 నుంచి 1500 కోట్ల విలువైనటువంటి భూములు కాపాడేందుకు మాతో కలిసి రావాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. అదే నెంబర్ 1 2 3 ఇంకా వాళ్ళకి జెర్సీలు వేయలేదు. మీరు 1-2 నిమిషాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఈ పహానీలు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటి పేరుతో సహా దొరుకుతారన్న. నా నోరు ఎందుకు ఖరాబ్ చేపిస్తారన్న, మళ్ళీ ఫినాయిల్ పెట్టి కడుక్కోవాల్సి వస్తుంది, ఇది కష్టమవుతుంది కదా. సో నేను చెప్పిన విధంగా నెంబర్ 2 3 4 అన్నాయిగా ఆ 3-4 ఇట్లలో ఎవరు ఉంటారో మీరు ఆలోచించి కొద్దిసేపు భూముల మీద కన్నేవలది ఉంటుంది. ఎవరు భూముల గురించి ఆలోచిస్తారు, కొద్దిగా వెనుకకు తిరిగి చూస్తే నాకంటే తొందరగా మీకే అర్థమవుతుంది అన్న. అన్నా ఉన్నాయా అవి నాకు తెలియదు. అది వాళ్ళ కడుపు కోత అన్న, వాళ్ళ కడుపు మంటని వాళ్ళు చెప్తున్నారు అట్లా, నేను చెప్తలేను వాళ్ళ పేర్లు. ఏం తెలియని అమాయకులకి ఆడెవరు వచ్చి కొడుతుర్రో తెలుస్తుంది.
అందుకని దయించి రేపు ఒకసారి రావాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి.